నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. రామారావు గారు, RRR సినిమా రిలీజ్ అయిన తర్వాత రికార్డుల వాన కురిసింది, అంటే రికార్డులన్నీ బ్రేక్ చేసేసింది. బట్ బలగం RRR రికార్డ్స్ని బద్దలు కొట్టింది అన్నారు. అయితే ఇప్పుడు ఆదిపురుష్కి ఫస్ట్ రోజు కలెక్షన్సే 100 కోట్లు అంటున్నారు కాబట్టి RRR రికార్డులని బద్దలు కొట్టేస్తుంది అని అంటున్నారు. ఏం చెప్తారు? నువ్వు మధ్యలో బలగాన్ని కలపడం నాకేం బాగాలేదు. బలగం సినిమా ఓ ప్రాంతానికి సూపర్ హిట్. నీకు అర్థమైందా? తెలంగాణ వరకు బలగం సినిమా సూపర్ డూపర్ హిట్. కానీ అక్కడ వరకు వచ్చిన దానికి మాత్రం రికార్డ్స్ బ్రేక్ చేసిందనే మనకి వచ్చింది కదా. అంటే సహజంగా అట్లాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు బతకవు. అర్థమైందా? అవి మామూలుగా రిలీజ్లోనే సంధి కొడతాయి అన్నమాట. కానీ ఆ వేణు అదృష్టం బాగుండడం వల్ల, దిల్రాజు అదృష్టం బాగుండడం వల్ల ఆ బలగం సినిమా తెలంగాణలో ఒక ప్రాంతంలో బాగా ఆడింది. అనుకోకుండా ఫోటోగ్రఫీ టెంట్కి పేరు వచ్చిందంటే అంతకుముందు నేషనల్ ఆస్కార్ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు కనుక అది కలిసి వచ్చింది. కానీ ఇది మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ది కలెక్షన్స్. ఈ కలెక్షన్స్ అనేవి మీకు చాలా, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా మేకర్స్ అందరూ డిస్కస్ చేసుకుంటున్న విషయం ఇది. సపోజ్ బాలీవుడ్లో ప్రొడ్యూసర్స్ ఉన్నారనుకోండి, ఏమిటి లాస్ట్ ఇయర్ 22nd 22 ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యి దానిలో నెంబర్ 1 కలెక్షన్స్ దేనికి, ఇదే డిస్కస్ చేసుకుంటారన్నమాట. అలాగే దీంట్లో కూడా కలెక్షన్స్ పరంగా చూస్తుంటే మొదటి రోజు 100 కోట్లు, రెండో రోజు 150 కోట్లు, మరి మూడో రోజుకి ఎంత అవుతుందో తెలీదు. దీన్ని కంపేర్ చేసుకుంటే RRR కంటే RRR కలెక్షన్స్ని బ్రేక్అవుట్ చేసింది. ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఇందులో మీకు 3 విషయాల్ని మనం తప్పకుండా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, ప్రభాస్ మళ్ళీ నెంబర్ 1 అయ్యాడు. ఓకే. రెండవది, ఓం రౌత్ అనే వ్యక్తి డైరెక్టరు మంచి ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఒకసారి తెలిసి వచ్చాడనమాట. ఎవడరా అందులో ఒక డైరెక్టర్ మీద మనం ముందు నుంచి చాలా అవాకులు చవాకులు బూతులు అన్నీ తిట్టాం కదా. వీడెవడరా సీతను ఎలా చూపించాడు, వీడెవడరా రాముని ఎలా చూపించాడు అని మొత్తం మీద క్యారెక్టర్స్ అన్నీ ఆ విధంగా చూపించాడని తిట్టుకున్నాం కదా. అందరూ కూడా పశ్చాత్తాపడి నిజంగా ఆయన చాలా బాగా చేశాడు, వినూత్నంగా చేశాడు, ఆ పాత్రల పవిత్రతను ఎక్కడా చెడగొట్టకుండా కాపాడాడు అని రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. మొట్టమొదటిసారిగా మనమే చెప్పుకున్నాం దాని గురించి కూడా. ఫస్ట్ చూసాం, రెండోసారి చూసినప్పుడు కానీ ఇందులో ఏదో ఉంది, ఏదో పట్టుకుంటాడు, ఏదో పట్టుకొని గోల్ కొడతాడు అనుకున్నా. అలా పట్టుకున్నాడు, గోల్ కొట్టాడు. మొత్తం మేధావి వర్గం, విద్యాగంధం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఏమిటా ఇలా చేశాడని చెప్పేసి ఒక్కసారి అంటే కనువిప్పు కలిగిందన్నమాట. ఇలా కూడా సినిమా తీయొచ్చా, అంటే ఎంత పరిశోధన చేసి సినిమా చేయొచ్చా అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. ఓం రౌత్ రెండో వ్యక్తి. మూడో వ్యక్తి ఎవరంటే ఇక్కడ కావాల్సింది నిర్మాణం. అంటే డైరెక్టర్ కంటే హీరో కంటే మూడో వ్యక్తి ఎవరైతే నిర్మాతగా ఉంటారో ఆ నిర్మాత గుండె ధైర్యం కావాలి. ఒక పక్క కోట్లాది రూపాయలు బస్తాలతో కరిగిపోతుంటే మళ్ళీ ఈ డబ్బులు తిరిగి వస్తాయో రావో తెలియదు కదా. ఆ డబ్బుల్ని ఎలా జల్లబోసేటువంటి గుండె ధైర్యం కావాలి. అయితే నిర్మాత, దర్శకుడు, హీరో ముగ్గురు కూడా వాళ్ళ తాలూకు ప్రతిభను చూపించారు, వాళ్ళ గుండె ధైర్యాన్ని చూపించారు, వాళ్ళ సాహసాన్ని చూపించారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభాస్ అదృష్టవంతుడని మరోసారి అనిపించుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్లో కలిసి ఉన్నాడు కదా విక్రమ్ గారును, ప్రదీప్ ఎవరు ఉన్నారు కదా, సురేష్, ఇట్లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు. అప్పుడు యూవి క్రియేషన్స్ అంటే వి అంటే విక్రమ్, అలాగా వీళ్ళు కొంతమంది ఉన్నారన్నమాట బ్రదర్స్. మరి మొన్న వచ్చేసారు కదా, మళ్ళీ ఇప్పుడు ప్రభాస్తో కలిసి సినిమా తీయడానికి అవకాశం ఉంటుందా? అది కొంచెం ఆలోచించాల్సిన విషయమేగా. అంతే కదా. ఇప్పుడు అక్కడ పెద్ద గోల్డ్ మైన్ అమ్మా, నువ్వు గోల్డ్ మైన్తో ఉన్నటువంటి ఇల్లు నువ్వు తీసుకుంటే ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు కానీ నీకు పని సరిగ్గా సక్రమంగా సాగటం లేదు అని ఇల్లు అమ్మేస్తే మళ్ళీ ఆ గోల్డ్ మైన్ నాదనుకుంటే ఎలాగవుద్ది? ఇప్పుడు కాదు కదా. అలాగే ప్రభాస్ అనేవాడు కూడా సినిమా ఫీల్డ్లో ఒక గోల్డ్ మైన్. ప్రపంచవ్యాప్తంగా ఆయన మార్కెట్ ఉంది.
మరి ఆయన వదిలేసుకొని నువ్వు లాభం లేదని చెప్పేసి మళ్ళీ ఇక్కడ రామ్ చరణ్ పంచను దూరావు, రామ్ చరణ్తో సినిమా అనౌన్స్ చేస్తున్నావు. ఆయనకి మనస్తాపం ఉంటుంది కదా. అందులో ప్రభాస్ డార్లింగ్ మనం చేయగలుగుతలే డార్లింగ్, ఫ్రెండ్స్గా ఉందాం డార్లింగ్ అంటాడు. అయిపోయింది వ్యాపారం. మీరు అన్నట్లు డార్లింగ్ అను ఫ్రెండ్షిప్ ఒక ప్రాజెక్ట్ పట్టాలెక్కడం వరకు పనికొస్తుంది, కానీ జనాలు మెప్పించాలంటే సబ్జెక్ట్ ఉండాలి కదా, కథ ఉండాలి కదా. అవును, అదే అంటానమ్మా. అప్పుడు ఒకసారి విడిపోయిన వ్యక్తిని మళ్ళీ కొంతమంది నన్ను ఇంత అవమానం చేస్తావా, నువ్వో నేను తేలిపోవాలని చెప్పేసి ఇద్దరు కూడా బలాబలాలు చేర్చుకుంటారు. ఈయన అలా కాకుండా వెళ్ళిపోయిన తర్వాత అసలు వెళ్ళిపోయినట్టే పట్టించుకోడు ఈయన. డార్లింగ్ మళ్ళీ వస్తానంటే ఇలాగ అంటాడు, వద్దు డార్లింగ్ ఒకసారి వెళ్ళిపోయా కదా, నువ్వు హ్యాపీగా ఉన్నావు, నేను హ్యాపీగా ఉన్నాను, మళ్ళీ తలకాయ నొప్పులు అంతా ఎందుకులే, హ్యాపీగా ఉందాం, ఫ్రెండ్స్గా కలుసుకుందాం అంటాడని చెప్తున్నాను నేను. అంటే చాలా సున్నితంగా చెప్తారనమాట. ఒకసారి వెళ్ళి చేద్దాం అనుకున్నా చేసాం, కొన్ని సినిమాలు చేసాం, బాగానే వచ్చింది, ఒక సినిమా ఫెయిల్ అయ్యింది, నువ్వు భయపడ్డావు, నేను భయపడ్డాను, నువ్వు బయటికి వెళ్ళావు, నేను ఇక్కడున్నాను, నేను ఎలా జరగవలసింది అలా జరుగుతుంది డార్లింగ్, దేనికి డోంట్ వరీ అంటాడనమాట. అది ఆయన తాలూ ట్యాక్టిక్స్. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాడు, చెప్పింది దానికి బాగా. మళ్ళీ రాజమౌళి ఏం చేస్తాడు, ప్రభాస్ని పట్టుకుంటాడు. ఎందుకంటే ప్రభాస్తో సినిమా వచ్చి 5 years అయిపోతుంది కదా. ఇప్పుడు రాజమౌళికి ఒక హీరో కావాలి. మన తారక్ అయిపోయినాడు, తర్వాత ఏమో రామ్ చరణ్ అయిపోయినాడు. ఈ మహేష్ బాబుతో సినిమా ఎంతవరకు తెలియదు, అవుతుందో అవదో తెలీదు. 1000 కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీసేలాగా ఉంటే దాంట్లో మళ్ళీ మహేష్ బాబు తాలూకు ఇంటరాక్షన్ ఆయన ఒప్పుకోడు. ఎవరు సినిమా తీసినా నువ్వు ఎన్ని 100 కోట్లు పెట్టినా నా ఇష్టం, అది నువ్వు నా చేతుల్లో డబ్బు పెట్టావు, నీ చేతుల్లో నేను సినిమా పెడతాను, అంతేగాని నువ్వు డబ్బు పెట్టినంత మాత్రంలో నన్ను హీరో ఎవడు, హీరోయిన్ ఎవరు, ఏ సీన్లు తీస్తున్నావు, ఎన్ని రోజులు తీస్తున్నావు, ఈరోజు ఎందుకు సెలవు పెట్టావు అడగడానికి నీకేం పవర్స్ లేదు. అలాగే హీరోయిన్ ఎవరు పెట్టావు, ఈ క్యారెక్టర్ ఎవరు పెట్టావు అడగాలంటే నీకు అసలు హక్కులు లేవంతే. అలాగే ఎందుకంటే సినిమా తాలూకు మొత్తం సినిమా తాలూకు వాల్యూస్ అన్నీ నేను కాపాడుతానని చెప్పేసి ఈ డబ్బు తీసుకుంటున్నాను, నేనెంత తీసుకున్నానో మిగతా వాళ్ళకి ఎంత ఇచ్చానో అవన్నీ అడగొద్దు, ఈ పద్ధతిలో ఉంటాడు. అందువల్ల మహేష్ బాబుకి రాజమౌళికి నా ఉద్దేశంలో మహేష్ బాబు అలా కాదు. సినిమాలో ఏ క్యారెక్టర్ ఎవరికి ఇచ్చారు, ఎంతవరకు చేస్తారు, ఎవరు ఏ కంపార్ట్మెంట్ ఎవరికి ఇచ్చారు, వారు ఎంతవరకు ఉపయోగపడతారు, ఇలాగా మొత్తం 24 క్రాఫ్ట్స్ మీద ఒక అవగాహన ఉండి అందరిని గురించి క్షుణ్ణంగా తెలుసుకునే వ్యక్తి మహేష్ బాబు. అటువంటి మహేష్ బాబు గుడ్డుగా కళ్ళు మూసుకుని మాత్రం సినిమా చేయడు. కనుక అలా జరుగుతుందేమో అని ఒక ఆలోచన అన్నమాట. రాజమౌళి మాత్రం మహేష్ బాబుతో అడ్జస్ట్ అవ్వలేడు, మహేష్ బాబు మాత్రం రాజమౌళితో అడ్జస్ట్ కాలేడు, ఇది ఖాయం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.